హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మీరు థంబ్‌నెయిల్ చూడగానే మీకైతే ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఈ వీడియో ఏంటి ఏమనేసి. సో వీడియోలోకి వెళ్ళే ముందైతే చిన్న రిక్వెస్ట్, వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ అప్పుడు రావడం జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఈరోజు నా టాపిక్ వచ్చేసి గండికోట రహస్యం. ఈ గండికోటకి మరొక పేరే గండికొండ. సో గండికోట, గండికొండ వీటి వెనకాల ఉన్న రహస్యం ఏంటి అది మొత్తం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ గండికోట అనేది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, దీన్ని ఎవరు కట్టారు, ఇదే నా టాపిక్ ఈరోజు. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నాను, ఎక్కడ స్కిప్ చేయకండి. గండికోట అనేది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున ఉన్న ఒక దుర్గం కొండ. ఎర్రమల పర్వత శ్రేణికి పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఇది ఒక కొండ అండి. ఈ కొండకి గల పేరే గండికోట. ఓకే, ఈ కోటకు ఆ పేరు ఎలా వచ్చింది, ఈ కోటను ఎవరు నిర్మించారు అది కూడా పూర్తిగా తెలుసుకుందాం. క్రీస్తు శకం 1123 జనవరి నెలలో కాకరాజు చిన్నన చోళ మహారాజు ఆ వంశానికి చెందిన అతను గండికోట నిర్మాణానికి పునాదులు వేశారండి. గండికోట దుర్గం చరిత్రలో ఇదైతే పూర్తిగా ఉందండి. మీకు కావాలంటే మీరు ఈ చరిత్రను కూడా చూసుకోవచ్చు. ఈ చరిత్రలోకి వెళ్తే మనకి బాగా అర్థమైంది ఏంటంటే, ముఖ్యంగా ఈ గండికోట దట్టమైన అడవుల మధ్య ఎంతటి ఎత్తైన బలమైన శత్రువులైనా సరే దాడినైనా ఎదుర్కోవడానికి అనుకూలంగా ఈ కోట నిర్మాణం అనేది జరిగిందండి. సో మీకు కోట చూస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఈ లోయలు, అక్కడ ఉన్న హోల్స్ చూస్తే బయట శత్రువులు ఎలా వస్తున్నారు ఏంటి అనేసి మనకు మొత్తం కనపడుతుందండి క్లియర్గా. ఈ కోట నిర్మాణం అనేది ఇప్పటికీ చాలా అంటే చాలా పదిలంగా కట్టి సో ఇట్లా ఇట్లా ఉండడం జరుగుతుంది. సో కోటకు సంబంధించిన వివరాలన్నీ నేను క్లియర్గా అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కోటలో ప్రతి భాగము ఎంత బాగా కట్టారంటే అంత బాగా కట్టారండి. సో ఇంకపోతే ఇందాక మీకు చెప్పినట్టు పెన్నా అనేది కదా, ఆ పెన్నా అనేది ఒకసారి ఇక్కడ వ్యూ చూడండి. పెన్నా అనేది చాలా అంటే చాలా అందంగా, చాలా అంటే చాలా సుందరంగా ఉందండి. సో ఇక్కడ ఏంటంటే ఈ గండికోట దగ్గరికి వచ్చిన ప్రేక్షకులకి అలసట తీర్చేందుకు కొంతమంది అయితే పర్యాటకులు అక్కడైతే చిరుబండారాలు లేకపోతే తిండి వస్తువులు లేకపోతే వగైరా వగైరా ఐస్ క్రీమ్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, కూల్ డ్రింక్ షాప్స్ కావచ్చు, ఇలా పెట్టుకున్నారండి. సో అవి కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ చూస్తే పెన్నా నది, ఆ కొండ ఇక్కడ లోయ కనబడుతుంది కదండి, ఆ లోయ అడుగు వచ్చేసి 300 అడుగులు అండి. కింద నుంచి ఆ పెన్నా నదికి చుట్టుపక్కల ఉన్నది 300 అడుగులు అండి. సో అయితే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు పూర్తిగా వీడియోని తీయడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, మళ్ళీ మనం వెళ్తున్నాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు క్లియర్గా ఎక్కడ స్పీడ్ అప్ చేయకుండా స్లోగానే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా ఈ గండికోట చరిత్ర పూర్తిగా మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తానండి. చుట్టూ ఉన్న లోయలు ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్భేద్యమైన కొండలు, 300 అడుగుల దిగువలో ప్రవహించే కన్నా నదికి మధ్య ఈ కోట సహసిద్ధమైన రక్షణ కవచాలుగా నిలిచాయి. సో గండికోటలో గిరిదుర్గాలుగా పిలువబడే కోటలు కూడా ఉన్నాయంట. సో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు మనం తెలుస్తున్నాం. వీటి నిర్మాణ శైలి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నట్టండి, అది కూడా మనం క్లియర్గానే తెలుసుకున్నాం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని టైంలో అంటే ఆ కాలంలోనే వీటికి పునాదులు వేసి చాలా అంటే చాలా పదిలంగా భద్రపరిచే విధంగా ఈ నిర్మాణం అయితే జరిగిందండి. ఈ కోటలో ఎక్కువగా మనకి బాగా సూపర్ నైపుణ్యం అనేది ఎక్కడ అనిపిస్తుంది అంటే అండి, కోట ఎక్కిన తర్వాత మనము కోటలోంచి చిన్న చిన్న ఏమేమంటారు విండోస్ ఉంటాం కదా, చిన్న చిన్న విండోస్ అండి. అంటే శత్రువులు వస్తున్నారు లేదా, ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు అని క్లియర్గా మనకి అక్కడి నుంచి కనపడుతుంది. సో ఆ నిర్మాణం అనేది చాలా అద్భుతంగా ఉంది. అట్ ది సేమ్ టైం అన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరలేదండి. అంటే ఆల్మోస్ట్ అక్కడక్కడ డ్యామేజ్ అయినా కూడా అది చెక్కు చెదరినట్టుగానే ఉంది. ఎందుకంటే దీనికి చరిత్ర పూర్తిగా మీకు అర్థమైంటుంది అనుకుంటా. 1123 నుంచి ఇప్పుడు 2024లో ఉన్నాం. ఇంతవరకు అది అంత పదిలంగా అంత భద్రంగా ఉండడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందండి. ఇంకపోతే ఈ ఈ ఈ గండికోటకి గిరిదుర్గాలు అని పిలువబడే కోటలు కూడా ఉన్నాయంట. ఆ కోటలు ఏంటి, తర్వాత ఈ గండికోటలో జైళ్ళు ఉన్నాయి, ధాన్యగారం ఉంది, 2-3 టెంపుల్స్ కూడా ఉన్నాయి. ఆ టెంపుల్స్ గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాము. ఇంకా ఇది చూడండి, ఇది ఎంట్రన్స్ పాయింట్. ఈ గండికోటకి చుట్టూ ఏంటంటే ప్రహరీ గోడ, అంటే మనము ఇంటికి చుట్టూ ప్రహరీ గోడ వేసుకుంటాం కదా, అది ఎంత వేసుకుంటాము మనకి అందుబాటులో, అట్ ది సేమ్ టైం మనకి అనుకూలంగా వేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే ఇది ఒక రాజ్యం కాబట్టి, ఇది ఒక కోట కాబట్టి ఇంత ఎత్తులో ఇంత గట్టిగా ఇంత పదిలంగా కట్టడం జరిగింది. సో ఇంకపోతే సాంకేతిక పరిజ్ఞానం అప్పుడు అంతగా లేదండి, అయినా కూడా ఎంతో పదిలంగా ఎంతో జాగ్రత్తగా ఎంతో చూడముచ్చటగా కట్టేశారు. ఇప్పుడు ఎంత పరిజ్ఞానం ఉన్నా సరే అందరూ ఆర్టిఫిషియల్గా అవి అలవాటు పడిపోయి ఎలా పడితే అలా కట్టుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం వాటికి పునాదులు కూడా అంత స్ట్రాంగ్గా ఉండవు. మీరు చూస్తే మహా అయితే ఇప్పుడు 50 సంవత్సరాలు లేకపోతే 60 సంవత్సరాలు పోతే మిద్దెలు అనేవి చాలా వరస్ట్గా, అంటే మళ్ళీ రీసైక్లింగ్ చేసే విధంగా తయారవుతున్నాయండి. ఎందుకంటే మనం వాడే
ఐటమ్స్ అలా ఉంటున్నాయి. ఇసుక కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఏవైనా సరే కల్తీగా ఉన్నాయి. అప్పుడు అలా కాదు కదా, చాలా అంటే చాలా స్ట్రాంగ్గా దృఢంగా కట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళు తినే తిండి కూడా అలా ఉండేవండి. ఇంకపోతే అవన్నీ ఎందుకు మనకి కోట చెత్త కావాల్సింది, ఆ కోట చెత్తలోకి వద్దామండి. దీని యొక్క నిర్మాణాలు కోటల చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం బురుజులు 40 వరకు ఉన్నాయంట. అవి ఏంటో కూడా మనకు క్లియర్గా తెలుసుకుందాము. కోటలో పెద్ద ధాన్యాగారం ఉంది. ముందుగుండు సామాగ్రి గిడ్డంగులు, పావురాల గోపురాలు, మినార్లు, చెప్పుకోదగ్గ కట్టడాలు కూడా ఇక్కడ ఉన్నాయండి. సో నీటి వసతి కోసం చెరువులు, బావులు కూడా ఉన్నాయి. అవి కూడా మీకు నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించాను. వసతి కోసం బావులు, చెరువులు, వాటి పక్కన ఉన్న భూమి అడుగులు, కొట్టాలు ఏర్పరిచిన నీటి సదుపాయాలు ఇక్కడ ప్రత్యేకంగా నిర్మాణం చేసి ఉండడం జరుగుతుంది. సో ఇవి కూడా మనకి చాలా ముచ్చటగా కనిపిస్తాయండి. ఇకపోతే ఈ కోటలో ఉన్న శాసనాల్లో అంబదేవుడు కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ప్రస్తావన ఉంది. సో ప్రతాపరుద్రుడు అంటే మీకు తెలుసా అండి? ఎవరు ఐడియా ఉందనుకుంటా? రుద్రదేవి ఉంటారు కదా, వాళ్ళ ఫాదర్ అండి. విజయనగర సామ్రాజ్య చరిత్రలో కూడా ఈ గండికోట ప్రస్తావన ఉండడం మనకి చాలా విశేషమండి. విజయనగర సామ్రాజ్య ప్రస్తావన 16వ శతాబ్దంలో గండికోటను తిమ్మనాయుడు, రామలింగనాయుడు విజయనగర రాజ్యానికి సామంతులుగా ఉంటూ ఈ కోటను పరిపాలించినట్లు చరిత్ర మనకు చెబుతుంది. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు కుతుబ్ షా మిహాయిలు గండికోట కుట్ర పన్ని ఆ వంశాన్ని నాశనం చేసి ఈ కోటనైతే వశం చేసుకున్నారంట. సో ఈ కోట గురించి పూర్తిగా వివరాలు అనేసి మనం ఒక పెద్ద ఆయన అడిగాము. ఆయన మనకు క్లియర్గా చెప్పాడండి. అయితే ఈ కోట చరిత్ర ఎంత ఘనంగా ఉండేది ఒకప్పుడు, కానీ వాళ్ళు ఈ కోటని నాశనం చేసి ఈ కోటను వాళ్ళు వశం చేసుకున్నారు. ఎవరు? తిమ్మనాయుడు, రామలింగనాయుడు. అప్పటి నుంచి ఈ కోట చెల్లాచెదరై శిథిలాశిత వ్యవస్థలో ఉండడం జరుగుతుంది. ఈ కోట అప్పటి రాజులు పౌరుషాలకు, యుద్ధ తంత్రాలకు నిలయంగా చెబుతారు. అంటే ఈ కోట ఇంత బాగుంది కదా, సో అందుకనేసి వాళ్ళు ఈ విధంగా పిలుచుకునేవాళ్ళు. అంటే అది ఒక రోల్ మోడల్గా చెప్పుకునేవాళ్ళు అనమాట. ఇకపోతే గండి లోయ అని చెప్పాను కదా, ఆ గండి లోయ 300 అడుగులు ఎత్తుందండి. అంటే ఇందాక మీకు పెనలేదు కదా, అంటే ఇక్కడ తర్వాత కూడా మీకు చూపిస్తాను అనుకోండి. దాని అడుగు వచ్చేసి కింద నీటి భాగం నుంచి పై వరకు 300 అడుగు ఉంది. ఇక్కడ లోయ యొక్క సుందర దృశ్యం వర్ణాతీతం. అంటే ఎంత చెప్పినా సరే అంత 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 అద్భుతంగా ఉంది అన్నమాట. సో ఆ చుట్టూ ఉండే 3 అడుగుల గోడలన్నీ, అంటే కొండ దగ్గర అక్కడ వాటర్ దగ్గర ఉండే ఆ కొండలన్నీ ఎర్రటి గ్రానైట్ శిలలండి. లోయ నది తీర ప్రవాహం మొత్తం చాలా అంటే గ్రీన్ కలర్లో మనకు వాటర్ అయితే కనపడుతుందండి. ఇక్కడ ఆలయాలు ఉన్నాయి, ఐ మీన్ టెంపుల్ ఉన్నాయి, రంగనాథ స్వామి టెంపుల్. అట్ ది సేమ్ టైం మసీదు కూడా ఉంది. కళాకారుల నైపుణ్యానికి ఇది అనేది ఒక అద్దం లాంటిదండి. క్రీస్తు శకం 1123లో జరిగినది దీని నిర్మాణము. దాని తర్వాత ఇక్కడ దేవాలయాలని 1557 నాటి శాసనంలో రంగనాథ ఆలయం గురించి ప్రస్తావన కనిపిస్తుంది మనకి. అక్కడ కూడా ఒక శాసనం ఉంది. ఆ శాసనంలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఈ ఆలయం గురించి నేను ఒక మాట చెప్పాలి. నేను అక్కడ ఆలయంలోకి వెళ్ళి వీడియో తీస్తున్నప్పుడు నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే మనం తెలుసుకోవాలంటాం, అక్కడ ఉండే దేవుడిని దర్శనం చేసుకోవాలంటాం. కానీ ఇక్కడ నేను గండికోటలోకి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు దేవుడు అనేది లేదండి. ఎందుకంటే అట్ ది సేమ్ టైం నేను బయట వెళ్ళి వస్తున్న పర్యాటకులని, అంటే వాళ్ళు ఉంటారు కదా వెళ్ళి వచ్చే వాళ్ళని నేను అడిగినప్పుడు లోపల స్వామి ఉన్నారా స్వామి అంటే, వాళ్ళ పర్యాటకులు నాకు ఏం చెప్పారంటే, లోపల స్వామి లేడు, ఏం లేడు, జస్ట్ అందరు చెప్పులు వేసుకుని వెళ్తున్నారు, సో మీరు కూడా వెళ్ళండి అని చెప్పారు. సో నేనైతే క్యాజువల్గా వెళ్ళాను, బయట ఇప్పైనా వెళ్ళాను. ఎక్కడైనా కూర్చోండి, అది ఒకప్పుడు దేవుడు ఉంటాడు కదా, సో అది మనకి ఎంతైనా మన హిందువులకి పవిత్రంగా చూసుకోవాల్సిన ప్లేస్. సో రంగనాథ స్వామి ఆలయంలో శివుడు ఉంటాడు అనుకొని వెళ్ళాను, రంగనాథ స్వామి ఉంటాడు అనుకొని వెళ్ళాను. సో అక్కడైతే విష్ణుమూర్తి లేడు. సో తర్వాత నేను బయటకు వచ్చేసాను. మొత్తం అక్కడ ఎందుకు ఇలా ఉందనేసి నేను కనుక్కోవడానికి ట్రై చేశాను, కానీ ఆల్మోస్ట్ అక్కడ ఎవరికి ఆ చరిత్ర తెలియదంట. ఎప్పుడో ఎవరో కొంతమంది రాజులు వచ్చారు, వశం చేసుకున్నారు, తర్వాత చల్లాచెదరు చేసేసి అక్కడ ఉండే ధాన్యాగారం కావచ్చు, కొన్ని వగైరా వస్తువులు అవి తీసుకొని వెళ్ళిపోయినారంట. ఇకపోతే ఈ గండికోట రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది. అంటే ఈ గండికోట అక్కడ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ యొక్క ప్రాంతం అంతా అక్కడ రంగనాయకుడు అనే ఒక అతను ఉండేవాడంటండి. ఆయన దేవుడికి మాన్యంగా ఇచ్చేసాడంట. చూడండి ఎంత గొప్ప వాళ్ళు అప్పటి వాళ్ళు. ఇప్పుడు మనం ఒక సెంటు కోసం కూడా మన చుట్టాలు, దాయాదులు ఒక సెంటు వాళ్ళకి ఇవ్వాలంటే నేను చస్తా అంటాం, కొట్టుకుని అంటాం. సో ఇట్స్ నాట్ కరెక్ట్ అండి. ఎందుకంటే కాలం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి. అంతేగాని మనలో ద్వేషాలు, పగలు పెరిగిపోయేసి ఎప్పుడు ఎంతవరకు ఉంటామో మనకు తెలియదండి. ఉన్న రోజులు ప్రశాంతంగా నవ్వుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైము ఇంకా నేను ఎక్కువ చెప్పాలని ఉంది, కానీ వీడియో అనేది
మీకు చూడాలనిపించేదేమో బహుశా. సో అందుకనేసి నేను హిస్టరీకి వెళ్ళిపోదాము. సో అప్పటి వాళ్ళు ఇలా దేవుళ్ళకు ప్రజలకి దాన ధర్మాలు చేసేవాళ్ళండి. అందుకే అప్పటి వాళ్ళకి ఇప్పుడు ఇంత చరిత్ర ఉంది. సో ఇలా ఇక్కడ గండికోట నిర్మాణం అయితే ఉంది. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా ఈ కిటికీలాగా, దాంట్లో చూస్తే బయట నుంచి ఎవరు వస్తున్నారు ఏంటనేసి పూర్తిగా కనపడుతుంది. సో ఇందుకు ఈ కోటకి బాగా పేరు వచ్చిందండి. ఎందుకంటే అప్పుడు కడ్డాలు ఇట్లా ఉన్నాయి చూడండి. ఇక్కడ నేను క్లియర్గా చూపిస్తున్నాను. కోటకి ఇలా చూసేందుకు చాలా హోల్స్ క్రియేట్ చేశారు. అంటే ఆ హోల్స్ పెట్టారు. ఆ హోల్స్ అనేది బయట నుంచి ఎవరు వస్తున్నారని చూసేదానికి చాలా బాగుంటుంది. అంటే వాళ్ళు వస్తున్నారు లేదని కనపడుతుంది. శత్రువులు కావచ్చు, లేకపోతే మిత్ర రాజ్యాల వారు కావచ్చు. సో ఎందుకనేసి ఈ కోటని ఇంత భద్రంగా ఇంత నైపుణ్యంతో కట్టడం జరిగింది. ఇకపోతే ఈ గండికోట కడప నుంచి 80 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ప్రయాణానికి మ్యాక్సిమం మాకు 2 hours పట్టిందండి. మేము వెహికల్లో వెళ్ళాము, 2-wheelerలో. ఇంకపోతే ఇది జమ్మలమూడు నుంచి 10 కిలోమీటర్లు, అంటే కడప నుంచి 85 వస్తుంది, జమ్మలమూడు నుంచి 10 కిలోమీటర్లు వస్తుంది. గండికోటకి 15 మీటర్ల దూరంలో జమ్మలమూడు రైల్వే స్టేషన్ కూడా ఉందండి. ఎవరైనా ట్రైన్ రావాలనుకుంటే ఎక్కడి నుంచైనా జమ్మలమూడు రైల్వే స్టేషన్కి వచ్చి అక్కడి నుంచి గండికోటకి వెళ్ళొచ్చు అండి. అక్కడి నుంచి ఆటోస్ కూడా ఉంటాయి, వెహికల్స్. కోట లోపలికి కార్స్ కూడా వెళ్తాయండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఇంకపోతే జమ్మలమడుగు నుంచి గండికోట ఉంది కదా, దాని కోటకి కొన్ని రహదారులు ఉన్నాయి. అంటే వెహికల్స్ లేదు, మేము నడిచిపోవాలంటే వాళ్ళకి రహదారులు కూడా ఉన్నాయండి. సో అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. ఇంకా దూరభారం ఉంటారు కదా, హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చే కర్నూలు నుంచి కానీ, పనగానపల్లి నుంచి, కోవలకోట్ల కానీ, అంటే చుట్టుపక్కల జమ్మలమడుగు నుంచి చుట్టుపక్కల ఉంటాయి కదా, ఈ కర్నూలు కావచ్చు, ఆ పనగానపల్లి కావచ్చు, లేకపోతే దూరభారం హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చే వాళ్ళు కొంతమంది వెహికల్స్ రావచ్చు. వాళ్ళకి కూడా షార్ట్ కట్స్ దాని ఉన్నాయి. సో అవి వాళ్ళ వెహికల్స్కి వాళ్ళకి అనుకూలంగా చూసుకోవచ్చు. ఇంకపోతే నేను ఇందాక మీకు చెప్పినట్టు మీకు స్వామి టెంపుల్, అట్ ది సేమ్ టైం మసీదు, అవన్నీ నేను పార్ట్ 2లో అయితే చూపిస్తాను మీకు క్లియర్గా. సో ఇది గండికోట యొక్క చరిత్ర అండి. ఇంతవరకు నేను చెప్పిన చరిత్ర మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నేనేమైనా చరిత్రలో తప్పులు చెప్పంటే నన్ను మన్నించండి. ఎందుకంటే నాకు చరిత్ర గురించి పూర్తిగా తెలియదండి. ఒక పెద్ద ఆయన చెప్పాడు, కొంచెం నేను తెలుసుకున్న దాంట్లో మీకు ప్రజెంటేషన్ ఇచ్చి నేను చెప్పి మొత్తాన్ని అయితే నా బాధ్యతనైతే మొత్తాన్ని నేను ఇప్పటి వరకు క్లియర్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం చూసే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. చాలామంది నా వీడియోస్ని చూసి వెళ్ళిపోతున్నారు అంతే, సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. నేనేమంటున్నానంటే మీకు ఏదైనా ఒక కంటెంట్ కావాలనుకుంటే, ఒక వీడియో కావాలంటే పలానా వీడియో చేయండి అని చెప్పండి, నేను డెఫినెట్గా 100% నేను ఆ వీడియో చేస్తానండి. అట్ ది సేమ్ టైము ప్రతి ఒక్కరూ ఒకటండి ఏంటంటే, నాకు మీ నుంచి చిన్న హెల్ప్ ఏంటంటే, నా వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి, షేర్ చేయండి. లేదు నా వీడియోలో ఏదైనా లోపం ఉంది, నేను బాగా చెప్పట్లేదు అనిపిస్తే మీరు మొహమాట పడకుండా నాకు కామెంట్ చేయండి. డెఫినెట్గా నేను మీకు బెస్ట్ ఇస్తానికి నేను ట్రై చేస్తానండి. కోట చరిత్ర మ్యాక్సిమం నేను తెలుసుకున్నాను, అక్కడ వాళ్ళని అడిగినాను. సో ఇంకా బెటర్గా చెప్పేదాన్ని ట్రై చేస్తానండి. ఇంతవరకు నన్ను ఆదరిస్తూ వచ్చిన యూట్యూబ్ ప్రేక్షకుల ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. సో ఇంకా లేట్ చేయను, వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఇది టోటల్గా అయితే గండికోట యొక్క వ్యూ అండి. సో దీని తర్వాత పార్ట్ 2 వీడియో ఉంది. పార్ట్ 2 వీడియోలో పెన్నా నది లోయ, రంగనాథ స్వామి టెంపుల్, మసీదు, ఇంకొక టెంపుల్ ఉంది. ఈ 3 చూపించేసి ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తానండి. ఇంకొక చిన్న పాయింట్ అండి, మీకు ఫస్ట్లో చెప్పాను బావులు, చెరువులు అనేసి, అవి ఇంకా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. అంటే ఎక్కడైనా సరే పురాతనమైనవి బావులు, చెరువులు ఎండిపోయి ఉంటాయి. ఇక్కడైతే గండికోట దగ్గర ఎండిపోలేదండి, స్టిల్ అక్కడ వాటర్ ఉన్నాయి. దాని లోపల కొన్ని బాతులు కనపడ్డాయి, ఫిషెస్ కనపడ్డాయి. అవి మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో అనేది నేను క్లియర్గా తీయడం జరిగిందండి. పార్ట్ 2లో చూడండి, మీరు అద్దరిపోతారు, మీరు కేక అంటారు, అంత బాగా తీశాను. పార్ట్ 2 చూసిన ప్రతి ఒక్కరు నిజంగా చెప్తున్నాను, నాకు తెలిసి 100% నేను బాగా చెప్పానని నన్ను అప్రిషియేట్ చేస్తారు. మీరు చేస్తారు, నాకు తెలుసు, ఐ నో. సో మీరు చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోని అయితే ఇంకా ఏం చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేని ఇలాంటి పెద్ద వీడియోస్కి నేను ధైర్యం చేసేవాడిని కాదండి. ఆల్మోస్ట్ ఈ గండికోట రహస్యం నేను మొత్తం ఛేదించి మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఇంకా కొంచెం పెండింగ్ ఉంది, ఆ టెంపుల్ అదేంటి, అక్కడ ఏంటి, సో అది ఎందుకు అలా ఉంది అనేసి పూర్తిగా నేను కనుక్కొని మళ్ళీ అయితే పార్ట్ 2తో మీ ముందుకు వస్తాను. అప్పుడు మనం క్లియర్గా మాట్లాడుకుందాం. అట్ ది సేమ్ టైం మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఈ వీడియో మొత్తం మీద ఓవరాల్గా అయితే నాకు 1-2 చిన్న పాయింట్లు తప్పేమని చెప్పింటే నన్ను మన్నించండి. థ్యాంక్ యూ అండి. ఇంకా వీడియోని అయితే ఏం చేస్తున్నాను. బై బాయ్. థ్యాంక్ యూ సో మచ్.